సార్ ఎస్ఐ గారు గుడ్ మార్నింగ్ సార్. యాదవ్వా ఆతల ఎస్ఐ గారు వచ్చే టైం అయింది, నువ్వు దున్నపోతలో పడుకుంటావా? ఆయన అసలు చిట్ అంట, పైగా ఫేమస్. ఇక్కడ బోల్డ్ మంది ఎస్ఐలు వస్తుంటారండి, కానీ ఇక్కడ వైలెన్స్ ఎవరు తట్టుకోలేక వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు వచ్చే ఎస్ఐ వెళ్ళిపోయే రకం కాదు, ఇక్కడే ఉండి దోలు తీచ్చే రకం. ఆయన చటైర్లు బాగా వేస్తారంట, తేడా వస్తే బెండ్ కూడా తీసేస్తారంట. ఆయన ఎప్పుడెక్కడ దేనికి ఎలా రియాక్ట్ అవుతాడో ఎవరికే తెలియదంట. టోటల్లీ హీజ్ ఎ క్రేజీ క్యూట్ కోప్, యూనో. రే ఎస్ఐ గారు, ఆహా, స్వాగతం అంటే ఇలా పలకాలి. వస్తున్నా. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఎవడోడు చెప్తే సరిపోదు కదా, నువ్వు దండే. మీరు వచ్చిన చాలా విషయం ఏంటి సార్, వర్షం పడిపోతుంది కదా, పదం లోపలికి వెళ్ళి మాట్లాడదు. మీరు బాగా ఫేమస్ అని రాత్రి ఒకటి ఫోన్ చేసి చెప్పాడండి బాబు. అవునా, రాత్రి ఫోన్ చేసింది నేనే. ఏంటి మీరు ఫేమస్ అని మీరు చెప్పేసుకున్నారా? నీ పేరేంటన్నావు? పైడి రాజండి. పైడిరాజు. అప్పుడప్పుడు మన బ్రేక్ మనమే ఇచ్చుకోవాలి, తప్పదు. హెడ్ వెయిట్ అనమాట. మరి 10 బ్రాంచ్లు ట్రాన్స్ఫర్ ఎక్కడికి ఎందుకు వచ్చారు? ఏం లేదు పైడిరాజు, సెటర్ వేసే కానిస్టేబుల్స్ని క్రిమినల్స్ని ఒకలాగే కొట్టేసేవాడిని. అప్పటి నుంచి ఇలా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. సెటర్లు వేయకూడదు అనమాట. పైడిరాజు దొంగను పట్టేసా, ప్రమోషన్ కొట్టేసా, ఈ దెబ్బతో మనమే రైసేయ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆయన రత్నం సార్. ఎస్ఏ అంటే ఎస్పీ పరశురామ్ అంటారు అనుకుంటున్నాను. మీరే సార్ ఆరెంజ్ సినిమా హీరోలో యంగ్గా ఉన్నారు. నా సంగతి సర్లే రత్నం, నువ్వేంటి ఏకంగా ఎస్ఏ పోస్ట్గా టార్గెట్ వేస్తావు? ఏం చేసాడు ఏంటి? షార్ట్ ఫిల్మ్ అంతా ప్రతి ఒక్క రోడ్ మీద కెమెరాలు పెట్టుకొని పెద్ద డైరెక్ట్ లా ఫీల్ అవుతారు. ఇటు పెద్ద బప్పిలేరు మరి. ఏడ్సో బప్పిలార్ మ్యూజిక్ డైరెక్టర్. యు మీన్ ఉలాలా 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 ఉలాలా. ఎంత డబ్బు 100 ఇచ్చి ఇందా చాలా డబ్బులతో ఆలే షార్ట్ ఫిల్మ్ తీస్తుంటే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు దబ్బేస్తావా? తమ్ముడు, నీకు ఎక్కడ కావాలో అక్కడ షూటింగ్ తీసుకో, నా పేరు చెప్పు. థ్యాంక్ యూ సార్. కరం కాకపోతే ఎస్ అవుదాం కానిస్టల్ అవడం ఏంటి, కానిస్టలే ఎస్ అయితే దెబ్బలు తినడం ఏంటి? బాబు, ఆల్రెడీ అయిపోయినోడికి అవుదాం అనుకున్నాడు తేడా అంటే తెలుసా? అయిపోయినోడేమో ఇలా కష్టపడి అవుతాడు, అవుదాం అనుకున్నాడు ఇలా అనుకుంటూనే ఉంటాడు. అబ్బా ఏం చెప్పారు సార్, మీలో చాలా విషయం ఉందండి బాబు. రే సార్ టీ చెప్పరా. ఓకే. ఏంటి సార్ రాసేసుకుంటున్నారు? డైలాగ్ రా, బాగుందన్నావు కదా అందుకే రాసుకుంటున్నా. అది మీరు చెప్తే మేము కదా సార్ రాసుకోవాలి. నేను పెద్ద గబ్బర్ సింగ్ మరి చెప్పగానే రాసుకోవడానికి. ఇక్కడ ఎవడ ఫీలింగ్స్ ఆడుకున్నాయి, అటు చూడు చిన్న మాట అంటే ఎలా ఫీల్ అయిపోతున్నాడు. భలేవారు సార్, మేము ఫీల్ అవ్వడం సార్, మీరు చెప్పినట్లే ఫాలో అయిపోతాం సార్. చెప్పండి సార్, ఏం చేద్దాం? ముందు సరిగ్గా డ్యూటీ చేద్దాం. యథవేషాలు ఆపి ముందు అడిగిందని సమాధానం చెప్పండి. మన ఏరియాలో మనం ఆపలేని క్రిమినల్ యాక్టివిటీ ఏంటి? మంచి క్వశ్చన్ అడిగారు సార్. మన ఏరియాలో చేపసో మన కార్పొరేట్ ఒక ఉన్నాడండి. చేపస్వామ, ఆ పేరేంట్రా బాబు? ఓ పక్క నాన్ వెజ్, ఓ పక్క దేవుడు. వారు చేసే పనులు కూడా అలాగే ఉంటాయండి. మీకు ఇప్పుడు పిక్చర్ వేసి చూపిస్తాను. ఎట్లుందన్నా? టిచ్చి వేసినేటి పోలీసు వాళ్ళు రైడింగ్ వస్తే సరుకు మధ్యలో వదిలేసి పడిపోయినా ఇరుకోలాగా. పోలేరా కుర్రోడు కొత్తగా నిశ్శబ్దగా. సముద్రంలో నత్తలని ఒకటి ఉంటది, అల్లది కూడా ఉంటున్నాడే అద్దనమాట. ఏటగాడు ఏటకొచ్చినప్పుడు అది గౌరవం నుంచి భయపడి ఇట్టా ఇట్ట ఇట్టా ఇట్ట సూతా ఉంటది. కానీ అది ఎట్టా చూసినా ఆ బుజ్జి ఉండే తెలియదు, దొరికితే గవ్వ పిక్కుని కూరనుకొని తినేస్తారని. అదే ఏటగాడు అలా వెళ్తున్న సొరసభ కొమ్ము చూసాడనుకో అన్ని ఒగ్గేసి పారిపోతాడంతే. అంటే మనం ఉండాల్సింది సొరసభలా గాని గవ్వ వేసుకున్న నత్తల్లా కాదనమాట. చూసారా అలా చెప్పాను? అలా చెప్పాలన్నమాట. ఉప్పు ఎక్కువ తొత్తున్నా కొడక, తగ్గించా.
ఇలాగా ల్యాండ్ సెటిల్మెంట్లు, బ్లాక్ మనీ ట్రాన్సాక్షన్లు, దొంగ నోట్లు ఎన్నెన్నో. ఒక్కొక్కరిని పట్టుకుని అరెస్ట్ చేయకుండా సిగ్గు లేకుండా ఎంత చక్కగా చెప్తున్నారా? ఎందుకు చేయలేదండి, ఇంతకుముందు మా ఎస్ఐ గారు ఆ ప్రయత్నాలు కూడా చేశారండి. కానీ ఆ తర్వాత ఎక్కడికో ట్రాన్స్ఫర్ పెట్టుకుని వెళ్ళిపోయాడండి. వాళ్ళని కొట్టడానికి ఆధారాలు చూపించే దమ్ము ఎవడికి లేదండి. ఇదంతా ఆపే ధైర్యం లేదు. వామ్మో, ఎందుకు వచ్చిందిరా బాబు? మన పని ఏదో మనం చేసుకుని హాయిగా బతుకుదాం. అసలుకే గవర్నమెంట్ నెల నెల జీతం కూడా వస్తుంది అని నేను అంటాను అనుకున్నావేమో. ఏదో రోజు కరెక్ట్గా ఆధారంతో దొరుకుతారు, అప్పుడు చెప్తా ఒక్కొక్కడికి. అంతవరకు వెయిట్ అండ్ సీ. దేవుడా, ఈరోజు పోరంబోకలు ఎవరు బండి మేకకుండా చూడు స్వామి. తమ్ముడు సేమ్ రొటీన్ హైటెక్ సిటీ దగ్గర ఆపు, మంచి పోలు ఉంటారు అక్కడ. నువ్వు నా బండి కన్నా నీ వల్ల పొరులకు బాగా ఇబ్బంది అయిపోతుందా? మేము చేపసామి మనుషులం, మా అన్నకు ఫోన్ కొడితే ఏడుకో పడతావు. తీ బండిది, కూర్చో. సరే అన్నా. ఏంటి మేడం ఆలోచిస్తున్నారు? టైం అవుతుంది, ఎక్కువ పోదాం. అబ్బా, వీడితో నాకు టార్చర్ అయిపోతుంది. ఓ పక్క టైం అవుతుంది. సర్లే, తప్పదు. అరే ఏం చూస్తున్నావు రా, పోనీ. ఏంటి సార్ సెల్ తెగ చూసి మురిసిపోతున్నారు? గర్ల్ ఫ్రెండా? కైచ్చో. ఏం లేదురా, మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. నేను చెప్పాలంటే మీరు ఎక్కడ కూలిపోతారని చెప్పట్లేదు. మన సంబంధం లేదు దూకుడు. ఈ మధ్య నాకు మెసేజ్లు పంపిస్తున్నారా? మీకు సంబంధం పంపించిందా? లాస్ట్ ఇయర్ అయితే నాకు కాజులు పంపించింది, నాకు అనుష్క పంపించింది, నాకు లియానా పంపించింది, నాకు త్రిష పంపింది. ఏంట్రా హీరోయిన్లు అందరూ హీరోయిన్లు వదిలేసి ఇలా పోలీసులు చుట్టూ తిరుగుతున్నారా ఏంటి? అబ్బే అదేం లేదు సార్. ఖాళీగుండే ఆడవాళ్ళందరూ ఫేస్బుక్ లో హీరోయిన్ ఫోటోలు పెట్టుకుని ఇలా టైం పాస్ చాటింగ్లు చేస్తుంటారు. లాస్ట్ ఇయర్ మేము బకరాలు అయ్యాం, లేటెస్ట్ గా మీరు అయ్యారు. అంటే ముఖాలు చూపించకుండా మనుషులతో ఆడుకుంటున్నారు అనమాట. బయట రాజు, ఇంకొక 5 నిమిషాల్లో ఇలాంటి సైబర్ క్రిమినల్స్ మొత్తం నా సెల్లో ఉండాలి. అది మీ భ్రమ, కానీ వాళ్ళు దొరకరు సార్. అందులో అబ్బాయిలు కూడా ఉన్నారు. షిట్, ఏంటి దారుణం? అబ్బాయిలు కూడానా? బాబు, ఆటో ఆపవా? ఓకే బేబీ, వెయిట్, కమింగ్, ఐ యామ్ కమింగ్. సార్, వీడు రోజు నన్ను ఆటోలో టచ్ చేస్తున్నాడు సార్. ఏ ఇన్స్పెక్టర్, మేము చేపసామి మనుషులం, అన్నకు ఫోన్ కొడితే ఏడుకోవే పడతావు. నేను డైలీ ఆఫీస్కి వెళ్తుంటే వీడు ఇలాగే బిహేవ్ చేస్తున్నాడు సార్. అంత చదువుకుంటే ఇంట్లో పోయి కూర్చోరి, జాబులు ఎందుకు మీకు? సార్ రత్నం సార్ చూసావు మనోడు కాన్ఫిడెన్స్? అన్నా మామ, అక్కనా నీకు దండం పెడతా అన్న. ఏదో బై మిస్టేక్ లో లాకిందా అన్న, అంతే అన్న. 8,000 రూపాయల జీతం కోసం తెల్లవారు 8 నుంచి రాత్రి 8 వరకు కష్టపడి సగం జీతం ఇంటికి పంపించి సగం డబ్బులతో అడ్జస్ట్ అవుతున్న లేడీస్ని చూసి గౌరవించాల్సింది పోయి, ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది పోయి, ఆటోలో థ్యాంక్ యూ సార్. ప్లీజ్. స్త్రీలకు గౌరవించాలి రే, లేదంటే ఇస్త్రీ అయిపోద్ది ఒకటికి. ఈయనకి మాత్రం తోటి కానిస్టేబుల్ మర్యాద రాదు, కానీ అందరికీ మర్యాద ఇవ్వాలంట. ఏంట్రా, నేను గౌరవం ఇవ్వట్లేదా? నాతో ఓపెన్గా ఉండమని నేనే కదరా చెప్తాను. నాతో ఫ్రెండ్లీగా ఉండండిరా, నా కళ్ళలో కలిపెట్టి మాట్లాడండిరా. అయ్యి బాబాయ్, ఎదురు పెద్ద ఐశ్వర్య మరి కళ్ళు కలిపెట్టి చూడడానికి. నీ కల్లో కళ్ళడ్డానికి ఐశ్వర్యం వచ్చేస్తుంది మరి. అయినా తప్పు మీది కాదురా, నన్ను అనుకోవాలి. ఫేమస్ ఒక ప్రతి అడ్డమనం నోట్లో అనిపించుకుంటున్నా. ఊరుకోండి మాస్టర్, ఏదో రోజు మీరు ఫేమస్ అవుతారు, నాకు తెలుసు. ఆయనటండి మిమ్మల్ని మాస్టర్ అంటున్నాడు. అదే, అప్పుడెప్పుడో డాన్స్ నేర్పించాను, అప్పటి నుంచి అడవి ఫిక్స్ అయిపోయాడు. ఇటు మీకు డాన్స్ వచ్చా? ఇది ఒక్కటి చాలండి బాబు మీరు ఫేమస్ అయిపోవడానికి. అవునా? ఎలాగా? ఐఫోన్ 5 8 మెగాపిక్సెలా. పిచ్చలా? అదేరా పిక్సెల్. దీంతో ఎలాగా? దీంతో కానీ 2 నిమిషాలు మీ డాన్స్ రికార్డ్ చేశానంటే 2 రోజుల్లో మీరు స్టార్ అయిపోతారు. అవునా? అయితే ఇంకే మంచి సాంగ్ వేసుకో ప్లీజ్ డాన్స్ సార్. ఇలా సమ్మగా డాన్స్ చేసి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది. రత్నం, ఏంటి దేనికి ఏడుస్తున్నావు? ఇంత టాలెంట్ పెట్టుకుని
మీరు ఎక్కడ సార్ వెళ్ళిపోయారు? నేను ఎక్కడికి వెళ్ళలేదు రత్నం, ఇక్కడే ఉన్నా. కానీ నన్ను ఎవరు గుర్తించలేదు. ఊరుకో రత్నం, నేను బతికే ఉన్నానుగా. రే నేను తీసుకెళ్ళండి రా, తీసుకెళ్ళండి. రత్నం జాగ్రత్త. పైడరాజు సార్, యూట్యూబ్లో చేపస్వామి అని బ్యాచ్ పేరు మీద ఒక అకౌంట్ పంపించి. ఎందుకు సార్? చెప్తాగా. హలో ఎస్ఐ శైలేష్ బాబు, నీకు కొంచెం స్పీడ్ ఎక్కువ పోనాదనే నాకు న్యూస్ వచ్చేసినది. యూనిఫామ్ కొత్తగా అలాగే ఉంటదిలే. అన్నా మీ ఊరు పులుసు మస్తుందన్నా. అవునా? తిను. నీకంత సరదాగుంటే స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్స్ అవుతాయి, దానికి వెళ్ళిపో, ప్రైజ్ అవుతుంది. అంతేగాని మా వాళ్ళు జోలికి వచ్చావనుకో పిచ్ వేసిన బ్యాడ్ గా ఉంటది. నేను చెప్పింది నీకు అర్థమైపోన్నది అనుకుంటాను. కాబట్టి మీ జోలికి రావు, మీ మా జోలికి రావద్దు. ఓకే సార్ చేపస్వామి గారు, మేము మీ జోలికి రాము, మీరు మా జోలికి రాకండి. అదిగో అది నీకు ప్రాన్స్ పే పంపిస్తానే. ఉంటాను. ఒరేయ్ కొంచెం పులుసు వేసుకోరా. అన్నా ఏమైందన్నా? నేను ఆటోలు ఎక్కడం ఎప్పుడో మానేసినా. మీరు ఏదైనా ఎక్కండి రా, మాకు అనవసరం. కానీ మమ్మల్ని ఎందుకు హర్ట్ చేస్తున్నారు? అన్నా నేనేం చేసినా నేను తర్వాత చెప్తా. మీ చేప సార్ ఎక్కడ? చెప్తే మా సారు కొడతాడన్నా నన్ను. చెప్పకపోతే ఏం చంపేస్తారు తెలుసా? అన్న నన్ను వదిలేనా? సార్ పారిపోతున్నారు సార్. నవ్వుతావు ఏంటి రత్నం, పట్టుకో. హలో అన్నా కొత్తగా వచ్చిన ఎస్ఐ మళ్ళీ కొడుతున్నా. అవునా? అయితే నీకు తీసుకురండి. కొడుతుంటే తీసుకురామంటే దొంగ. రేయ్ మనల్ని కొత్తగా వచ్చిన ఎస్ఐ కొడుతున్నానంట, వెళ్ళాడు సంగతి చూడండి. సార్ చాప్సామ్ మనుషులు సార్. అయితే ఇప్పుడు మంచి ఫైట్ జరుగుతుంది, మీరు అట్లా చూస్తా ఉండండి. వావ్ కుంఫు పోలీస్. పైడరాజు ఈ పాట నాకు కావాలి, ఫార్వర్డ్ చేయి. మీరు కొడతా ఉన్నాను సార్, నేను బ్లూటూత్ లో ఫార్వర్డ్ చేస్తాను సార్. చంట అయిపోయింది సార్. ఆడు వెళ్ళిపోయాడు. మరి ఫోను మీ దగ్గర ఉంచుకో. బుల్లెట్ లేదు రత్నం. మీకు కొంచెం మెంటల్ కదండి, ఎవరి కలిసి తెలియక బుల్లెట్లు తీస్తానండి. షట్ రత్నం. అన్నా అన్నా కొడుతున్నాడన్నా. ఎందుకు కొట్టెత్తున్నావు? చెప్తే నాకు. మేము కళాకారులు డాన్స్ చేసి కష్టపడి యూట్యూబ్ లో పెడితే మీరు కింద పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారా? యూట్యూబా? అన్నకు సైకిల్ ట్యూబ్ గురించే తెలియదు, యూట్యూబ్ ఏం తెలుస్తుంది? ఎలా కోలమా బాబు, మీరు చేయరు, చేసేవాళ్ళమే ఎంకరేజ్ చేయరు. నీ పద్ధతి మొత్తం సొత్తున్నా, నువ్వు నాకు నచ్చట్లా. నేను అద్దంలో అంటుండ్రా, నువ్వు అందంగా లేకపోతే దాన్ని నేనేం చేస్తాను చెప్పు. ఇదిగో ఇన్స్పెక్టర్, నన్ను ఆపాలని చూడకో, ఇవన్నీ నీకు చేస్తూనే ఉంటా. నీ దగ్గర సరే చెప్పుకో. రత్నం చూసావా కాన్ఫిడెన్స్? నువ్వు రొటీన్ సినిమా తీసే రొటీన్ డైరెక్టర్ అంటాడు రా.
ఏదో పనులు రొటీన్గా చేస్తూనే ఉంటావు. మా సార్ మాత్రం ఎక్స్పెరిమెంట్ డైరెక్టర్. మీ ట్రీట్మెంట్ ఏదైనా కావచ్చు, అతను కొట్టుడు కాన్సెప్ట్ మొత్తం వెరైటీగా ఉంటుంది. ఏంటి రత్నం అలా పొగిడేసు? ఏదో సార్ మీ మీద అభిమానం. రత్నం నీకు ప్రమోషన్ కదా, ముద్దు పడతా. ముద్దదు బాబు, ప్రమోషన్ చాలు. పెట్టించు రత్నం, బయట చాలా మంది ఆడోళ్ళు వెయిటింగ్. నువ్వు పెట్టించుకోరా అయితే. మాటలు బాగా నేర్చారా? మీ నోళ్ళలో ముంచాలి నాకు బాగా తెలుసుగా. రాయ్ లక్ష్మీదేవతను తీసుకొచ్చి మోహన్ కొట్టడరా. తీసుకో. అన్న తీసుకుంటున్నాడన్నా. ఆంజనేయ స్వామి భక్తులు నాకే లంచం ఇస్తావా? కానీ నేను అప్పుడప్పుడు లక్ష్మీదేవి కూడా పూజ చేస్తున్నా. కమోన్ గైస్. రాయ్ నీలాంటి వాళ్ళు ఇంతమంది చూసాను రా, తొక్కి పాడేస్తా. నువ్వు తొక్కితే తొక్కించుకోవడానికి ఇక్కడ ఎవరు తయారుగా లేరు. నువ్వు సరదా పడుతున్నావు కదా, ట్రై చేయి. స్వామి తొక్కేవాడికన్నా కాలు కింద ఉన్నోడికి పవర్ ఎక్కువ ఉంటుంది. ఆడ ఒక్కసారి లేచాడు అనుకో, నువ్వు వెళ్ళి ఎక్కడ పడతావు నీకే తెలియదు. మొత్తానికి బెల్లగా ఇచ్చారు సార్. అవునరా, దానికి మీరు కూడా చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఇదిగో ఆడిచ్చిన డబ్బుల్లో తలకొంట పని చేసుకోండి. ఎంజాయ్. సార్ మీరు కనిపించేది 5వ సినిమా సార్. రత్నం 4వ సినిమా సరిగ్గా కనిపించదు. నీకు 5వ ఎక్కడి నుంచి ఒప్పుకొచ్చింది? మనం ట్రై చేద్దాం సార్. వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేటప్పుడు యాంగిల్లో గబ్బర్ సింగ్ లో ఉన్నారు సార్. గొప్పలు మనం ఆదర్శంగా తీసుకోవాలరా. అలా తయారైపోవాలి అనుకోకూడదు. ఒకళ్ళు తయారైనా జిరాక్స్ అంటారు తప్ప ఒరిజినల్ అంటారు. దూలు తీరింది సార్. మీ నంబర్ నుండి ఏదో మెసేజ్ వచ్చింది సార్. అందరికీ పంపించాను. అది నా అకౌంట్ నెంబర్. ఇందాలు ఇచ్చిన డబ్బులు అందులో వేసేయండి. ఎంత ఇంటెలిజెంట్ కాబట్టి కాన్సెప్ట్ తయారు చేసి మరి వాళ్ళకి రేవెట్టేశారు. కాన్సెప్టా? బయట చెప్పలేదా నువ్వు? అన్నా బాధపడకన్నా, కష్టాలు మనుషులకే వస్తాయన్నా. ఆయన నీకోసం మా ప్రాణాలు ఇస్తామన్నా. అన్నా ఘోరం జరిగిపోయిందన్నా. ఆడొచ్చి కొట్టి మరి డబ్బులు తీసుకెళ్ళాడు. ఇది ఘోరం కదట్రా. అది కాదన్నా, ఇంకో ఘోరం జరిగిందన్నా. ఏంటది? ఆ పోలీసులో యూట్యూబ్ లో అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళే కామెంట్ చేసి ఇక్కడికి వచ్చి కొట్టారన్నా. యూట్యూబ్ లో చేపస్వామి అండ్ బ్యాచ్ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయి. ఎందుకు సార్? చెప్తాగా, ఇల్లరా. ఈ అకౌంట్ పేరు మీద కింద కామెంట్ పెట్టి అందరూ ఉతికేస్తాను. నన్ను ఎంతగా ఎవరు మోసం చేయలేదురా, నాకు చచ్చిపోవాలన్నదిరా. చచ్చిపోరయ్యా, దరిద్రం పోంది. మీరు నిజంగానే రాకండి బాబు. నేను కాదు కిరాక్, నన్ను ఇంతలా సపోర్ట్ చేసిన మీరందరూ కిరాక్. మేం కాదండి బాబు, మీరే కిరాకు. అవునా? అయితే నేనే కిరాకు, మీరు కాదు. ఓకే.